Hi, hello, namaste. Name me Ramakrishna. Welcome to Fit Fashion Forward. And it's been a long while, and I haven't posted any vlog due to some situations and circumstances very bad and worst. అదే తెలుగులో చెప్పాలంటే పరిస్థితులు ఏం బాగాలేవు అసలు చాలా లాస్ట్ 3 వీక్స్ నుంచి సిచ్యువేషన్స్ ఏం బాగాలేవు. సో అది ఏం జరిగింది ఏంటనే ముందు మాట్లాడుకున్నాం. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే వర్కౌట్ కాదు అండ్ ఫోటోషూట్ కాదు, ఏది కాదు. సో ఇట్స్ ఎ డిఫరెంట్ వ్లాగ్. ఏంటంటే సో నా కోచ్ నాకు పర్మిషన్ ఇచ్చి ఈరోజు నాకు నచ్చింది తిను, సో ఇట్స్ ఎ చీట్ డే అని చెప్పారు. సో ఓన్లీ ఈరోజు నైట్ వరకే. సో అది ఏం తినాలి ఏంటని చెప్పి చాలా థాట్స్ ఉన్నాయి, బట్ నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో చూద్దాం ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏం తిందాం అనేసి. సో చూద్దాం ఒకసారి. కమాన్. ఓకే, సో ఫస్ట్ అయితే అమ్మ చేత్తో అట్లు ఈ తిని ఆల్మోస్ట్ ఎప్పుడో అయింది. చేయదా. సో చాలా నెల అయిపోతుంది. సో ఇవి ఒక 1-2 తినాలి, దాని తర్వాత మిగతా ఆలోచించాలి ఏం తినాలని. ప్రస్తుతానికైతే ఏ ఐడియా లేదు. ఇది తినేసాక ఇది తిన్న తర్వాత ఆలోచిద్దాం సో ఏం చేయాలంటే. అది చెప్పా సర్లే. సో ఇది చీట్ డేలో మీల్ 1. సో 1, 2, సో 2 అట్లు ఇవి క్యాలరీస్ ఎంతో నాకు తెలియదు. సో ఒకసారి ఐడియల్గా మెజర్ చేసుకొని లాస్ట్లో మీకు ఓవరాల్ క్యాలరీస్ ఎంతైనా నేను చెప్తాను. సో మెయిన్ మన ప్రాబ్లం ఏంటంటే ఈ అట్లతో కూడా ప్రాబ్లం ఉండదు, ఈ చట్నీయే మెయిన్ ప్రాబ్లం. దీనిలోనే మీకు అడిషనల్ క్యాలరీస్ లైక్ ఆయిల్, ఘీ, మిగతా స్పైసెస్, కాండిమెంట్స్, సో వీటి వల్ల మీకు క్యాలరీస్ పెరిగిపోతాయి. చాలామంది టిఫిన్ చేయడం వల్ల పెరిగిపోతాం అనుకుంటాం, కానీ యాక్చువల్ రీజన్ అది కాదు. సో యాక్చువల్ రీజన్ చట్నీ కొంచెంతో అవ్వదు. సో మీకు చెప్తున్నా నేనే ఇది అంతా తినేస్తానేమో అవ్వదు తెలుసు. సో జనాలకున్న మిస్కన్సెప్షన్ ఏంటంటే టిఫిన్ వల్ల పెరిగిపోతాం అనుకుంటాం, కానీ దానివల్ల చాలు. సో దానివల్ల ఏం కాదు. సో ఏదైనా క్యాలరీస్ మెయింటెనెన్స్ లైక్ క్యాలరీ ఇంటేక్లో తింటే ఏది ప్రాబ్లం అవ్వదు. చాలు 2 చాలు. ఓకే, ఇది కంప్లీట్ చేశాక బ్యాలెన్స్ మాట్లాడుకుందాం. సో నేను చీట్ డే ఆనందంలో ఒక విషయం మర్చిపోయాను. సో నేను తినకముందు వెయిట్ అండ్ తిన్న తర్వాత వెయిట్ అప్డేట్ చేద్దాం అనుకున్నాను, కానీ నేను మర్చిపోయాను. సో ఇప్పుడు తినేసాక గుర్తొచ్చింది. సో ఇప్పుడు ఒకసారి వెయిట్ చూద్దాం. సో వెయిట్ చూసి దాన్ని బట్టి ఎంత ఉన్నాను అండ్ నైట్కి ఎంత పెరిగాను అని ఒక క్లారిఫికేషన్ మీకు ఇస్తాను. సో ఇప్పుడు 3 అట్లు అండ్ కొంచెం చట్నీ తిన్న తర్వాత వెయిట్ 77.55. సో నేను లాస్ట్ సండే, సో ఎవ్రీ సండే నేను నా కోచ్కి అప్డేట్ ఇస్తాను. సో అప్డేట్ ఇచ్చినప్పుడు నేను 76 అరౌండ్ ఉన్నాను, 76.5 అరౌండ్ ఉన్నాను. సో రోజు మార్నింగ్ నుంచి నేను 1.5 లీటర్ వాటర్ అండ్ 1 ఆరెంజ్, క్యారెట్ అండ్ 3 పీసెస్ ఆఫ్ బ్రెడ్ విత్ 2 eggs అండ్ ఇప్పుడు ఇది. సో ఇది తిన్న తర్వాత సో నేను 1 kg వాటర్ వెయిట్. సో ఇది యాక్చువల్ వెయిట్ కాదు, సో ఇది జస్ట్ వాటర్ వెయిట్. సో ఇప్పుడు తర్వాత మనం తినేది ఏంటి, సరే నెక్స్ట్ నేను ఏం తిన్నానో చూద్దాం ఒకసారి. ఏదో జరుగుతుంది. ఎటు వండేస్తున్నావు? ఇదేంటిది? అదేంటి ఇంకేం చేయట్లేదా? గో సేమ్యా ఎప్పుడో తిన్నాను, ఈ మధ్యలో తినలేదు. సో ఆల్మోస్ట్ కొన్ని మంత్స్ అవుతుంది. లాస్ట్ టైం జాన్లో మా సిస్టర్ బర్త్డే అప్పుడు కేక్ తిన్నాను, తర్వాత అప్పటి నుంచి స్వీట్స్ ఏం లేవు అస్సలు. పీనట్ బటర్ కూడా తినలేదు ఈ మధ్యలో. సో ఈరోజు అది కూడా తిందాం అని అనుకుంటున్నాను. సో స్వీట్స్ ఎందుకంటే ఏదో చిన్న టచ్అప్ లాంటి ఫీలింగ్ అంతే, ఇంకా అంతకంటే ఏం లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ లంచ్కి వచ్చేసరికి సో వెజిటేరియన్ అని అనుకుంటున్నాను. నాన్ వెజ్ మీద నాకు అసలు ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే డైలీ చికెన్ రైస్ తిని 3 months దాటిపోయి ఇంక నాకు విరక్తి వచ్చింది ఆల్మోస్ట్. సో రోజు వెజిటేరియన్ ఏమైనా ట్రై చేస్తాను. సో వెజిటేరియన్ అనగానే ఇంకా ఉన్నది ఒకటే సోర్స్ పన్నీర్. సో అది ఏం డిష్ అంటే సో పన్నీర్ బటర్ మసాలానా బటర్ నాన్ అనుకుంటున్నాను. చూడాలి అది ఎక్కడ బాగుంటుందని ఐడియా ఆలోచిస్తాను. చూద్దాం ఏమవుతుందంటే. సీ యూ. సో సేమియా పాయసం కంప్లీట్ అయిపోయింది. సో ఇందులో చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో కిస్మిస్, జీడిపప్పు, ఇంకా సగ్గుబియ్యం, ఇంకా ఏవో ఉన్నాయి. షుగర్ అయితే ఎక్కువ వేస్తావా? అరే సో ఫస్ట్ స్పూన్. ఈ ఫీలింగ్ బాగుంది. సో ఇది కంప్లీట్ చేస్తాక నెక్స్ట్ సారీ
కంప్లీట్ చేసే లంచ్ ఏం తినాలని ప్లాన్ చేస్తున్నాను. యాక్చువల్ కిందకెళ్ళి తెచ్చుకోవాలి, అవి ఇంట్లో చేయడం కష్టం. చెప్పాను కదా బటర్ నాన్ పన్నీర్ బటర్ మసాలా అవి ఇంట్లో చేయలేం, చేసినా బాగోదు, ఆ టేస్ట్ రాదు. సో ఆ క్రేవింగ్ పోవాలంటే బయటికి వెళ్ళి తెచ్చుకోవడం బెటర్. సో తినేసి నెక్స్ట్ అడిగి వెళ్దాం. అమ్మా, ఇప్పుడే పార్సల్ తీసుకొని ఇంటికి వచ్చాను. బయట చాలా ఎండగా ఉంది. సో ఫస్ట్ మనం అర్జెంట్గా ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి సో ఫాస్ట్గా ఆ పన్నీర్ బటర్ మసాలా అండ్ బటర్ అని కంప్లీట్ చేశారు. ఇప్పుడు చాలా నెలల తర్వాత ఇదే తిన్నాం. సో చూద్దాం ఈ టేస్ట్ ఎలా ఉంటుందో, అసలు ఈ ఫీలింగ్ ఎలా ఉంటుందని నేను వెయిట్ చేస్తున్నాను. చూద్దాం, ఫ్రెష్ అయ్యాక కనపడదాం. ఓకే, వెల్కమ్ బ్యాక్. సో మనం లంచ్కి వచ్చేసాం. సో లంచ్ వచ్చేసరికి పన్నీర్ బటర్ మసాలా అండ్ బటర్ నాన్. ఒక నిమిషం ఆగు. సో ఇది ఆల్మోస్ట్ చాలా నెలల తర్వాత తింటున్నాను. సో చూద్దాం ఇది టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటని. ఫుల్ బటర్, నూనె, టూ మచ్ క్యాలరీస్ అసలు. ఏదైనా బయట నుంచి చేస్తే చాలా బాగుంటుంది, ఇంట్లో టేస్ట్ రాదు. ఎందువల్ల వాడు వాడిన నూనె వాడతాడు, వాడిన పెనమే వాడతాడు, ఆ మురికి చేతిలో చేస్తాడు కాబట్టి ఆ టేస్ట్. అందుకే వాళ్ళు చేసుకోవాలనుకున్నా ఇంట్లో చేసుకుంటాను. ఓకే, నేను తింటుంటే మీకు అర్థం కావట్లేదు. సో ఇది కంప్లీట్ చేసి బ్యాలెన్స్ విషయాలు మాట్లాడుకుందాం. ఓకే, బాయ్. సో క్రేవింగ్ నెంబర్ 4 పీనట్ బటర్. సో ఇది కూడా హై ఇన్ క్యాలరీస్, బట్ ప్రోటీన్ లైట్గా ఉంటుంది అంతే, ఎక్కువ శాతం ఫ్యాట్సే ఉంటుంది. సో ఇది కూడా చాలా నెలలు అయిపోయింది తిని తిని, అందుకే దీనిలో ఎంత ఉందో తినేద్దాం అనుకుంటున్నాను. ఎంతవరకు నిజమో తెలియదు, ముందు చూద్దాం. రైట్గా ఒక 2-3 స్పూన్స్ అయితే తిందాం. ఇలాంటివి సేమ్ ఒక 2 స్పూన్స్ తినండి, థర్డ్ స్పూన్. ఇది ఎలా అనిపిస్తుందంటే ఈ సోల్ఫుల్ వ్లాగ్స్ చేస్తారు కదా, సేమ్ అలా అనిపిస్తుంది ఈ రోజంతా. చాలు మొత్తం చాలు. నెక్స్ట్ జిమ్కి వెళ్దాం, అక్కడ మీకు చిన్న సర్ప్రైజ్ ఉంటుంది. అది చూశాక ఆ తర్వాత మాట్లాడుకుందాం ఏం జరిగింది ఏంటి అయిందో. వాళ్ళు చెప్పాను కదా బ్యాడ్ సిచ్యువేషన్స్ ఏంటని, అదేంటి అని అక్కడ మాట్లాడుకుందాం. ఓకే, బాయ్. సో ఇప్పుడే వర్కౌట్ చేసి ఇంటికి వచ్చాను. అదే జిమ్కి వెళ్ళి వచ్చాను, వర్కౌట్ ఏం చేయలే. ఎందుకంటే ఈరోజు రెస్ట్ డే అని చెప్పాను కదా, జస్ట్ వెళ్ళాను, ఫ్రెండ్స్తో మాట్లాడాను, అలా జస్ట్ తిరిగేసి వచ్చాను అంతే. సో యాక్చువల్లీ మీ అందరూ డౌట్ వచ్చి ఉంటుంది, సో ఆ జిమ్లో ఉండదు మంచి ఈ జిమ్ లేట్ చేస్తున్నానని. సో జరిగింది ఏంటంటే ఆ జిమ్లో నన్ను తీసేశారు, బట్ అందరికీ నేను మానేసానని చెప్పుకుంటున్నాను, ఎందుకంటే ప్రెస్టేజ్ మ్యాటర్స్. ఎందుకంటే అనుకోని పరిస్థితులు. సో అక్కడ వాళ్ళు మన మీద చాలా ప్లాన్స్, స్ట్రాటజీలు యూస్ చేసి తీసేశారు. అదేంటని ఇంకా క్లియర్గా నేను చెప్పలేను. ఈ రీజన్ ఏంటంటే, సో నేను ఫోటోషూట్స్ వ్లాగ్ చేస్తున్నాను, దానివల్ల వాళ్ళకి ఏదో ఇబ్బంది అయిపోతుంది. యాక్చువల్ రీజన్ ఏంటంటే మన డెవలప్మెంట్ తట్టుకోలేక చేశారు అవన్నీ. ఒక మనిషి అని నేను చెప్పను, ఉన్నవాళ్ళు కొంతమంది. సో వాళ్ళ నేమ్స్ కూడా నేను చెప్పను, చెప్తే మళ్ళీ అదో బాధ. సో యాక్చువల్లీ నేను చాలా హ్యాపీ, ఎందుకంటే ఇప్పుడు అంత నెగిటివ్ టాక్సిక్ ఎన్విరాన్మెంట్లో ఉండడం కన్నా మారడం బెటర్ అనిపించింది. పెద్ద బాధ కూడా పడలేదు నేను, ఎందుకంటే ఇప్పుడు బాధపడేం లాభం, బాధపడే ఉపయోగం లేదని ఇంక లైట్ తీసుకున్నాను. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే నాకు అట్లీస్ట్ పే కూడా నాకు సరిగ్గా పే చేయలేదు, సగమే సగం వదిలేశారు.
అదే కొంచెం బాధ అనిపించింది. అండ్ తర్వాత ఇప్పుడు నేను రీసెంట్గా జాయిన్ అయిన జిమ్ అది ఇయర్లీ 19,000. సో ఆ మెంబర్షిప్ కూడా నేను ఎలా పే చేశానంటే, సో దానికి కూడా చాలా ఇబ్బందులు అయ్యాయి. సో ఆ మెంబర్షిప్ పే చేయడానికి కూడా నేను ఆల్మోస్ట్ మా మమ్మీ చెల్లి మనీ తీసుకుని వాళ్ళ దగ్గర నేను తీసుకుని పే చేయాల్సి వచ్చింది. ఈ డేస్లో నేను ఇవ్వాల్సింది వాళ్ళ దగ్గర నేను రిటర్న్లో తీసుకున్నాను. అది నాకు నచ్చలేదు యాక్చువల్ ఆ ఫీలింగ్, కానీ తప్పలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా పాపం నాకు చాలా హెల్ప్ చేశారు ఈ ప్రెప్ టైంలో అంతా. వాళ్ళు కూడా అంత సీరియస్గా తీసుకుని నాకు హెల్ప్ చేశారు. కానీ సో ఇప్పుడు రిటర్న్ ఏదో ఒకటి చేయాలి. సో యాక్చువల్ నేను ఇప్పుడు ఆన్లైన్ ట్రైనింగ్ అండ్ ఫ్రీలాన్సింగ్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఇంక ఈ ట్రైనర్గా వర్క్ చేసే ఉద్దేశం నాకు లేదు. ఇంక పోయింది, చిరాకు వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి రూల్స్, ఇలాంటి రెస్ట్రిక్షన్స్, ఇలాంటి మనుషులు, ఇంటి మధ్యలో మనం ట్రైనర్గా ఉండలేం. సో అందుకనే నేను ఇంకా ఈ ట్రైనర్గా జాబ్ మానేసి ఓన్లీ ఫ్రీలాన్సింగ్ అండ్ ఆన్లైన్ ట్రైనింగ్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలీదు. ప్రస్తుతానికి అయితే ఎవరు దొరకలేదు. ఒకరు దొరికారు కానీ ఇంకా ఏం ఓకే అవ్వలేదు. చూద్దాం ఏం జరుగుతుంది ఏంటని. యా, కమింగ్ టు ద నెక్స్ట్ చీట్ మీల్. సో ఇప్పుడు పావ్ బాజీ కానీ షవర్మా కానీ ఏదైనా ఫాస్ట్ ఫుడ్ తినాలనుకుంటున్నాను. సో చూద్దాం ఏం తింటారు ఏంటని. అక్కడికి వెళ్ళి బ్యాలెన్స్ విషయం మాట్లాడుతున్నాం. బాయ్. సో ఈరోజు నా చీట్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి మా చెల్లి నాకు నూడిల్స్ తెచ్చింది. థ్యాంక్ యూ. సో ఇవి చాలా నెల అయిపోతుంది తినలేదు. పర్వాలే, పెద్ద గొప్పగా లే. ఇది కంప్లీట్ చేశాక పావుబాజీ తిన్నాక వెళ్దాం అనుకుంటున్నాను. చూద్దాం, తినేసాక అప్పటికి స్పేస్ ఉంటే తినాలి, లేదంటే ఆలోచించాలి. సో ముందు ఇది కంప్లీట్ చేద్దాం. ఇది కంప్లీట్ చేశాక మాట్లాడుకుందాం. సో ఇందాకలే షవర్మా తెచ్చుకున్నాం. సో యాక్చువల్ పావు బాజీ తెచ్చుకుందాం అనుకున్నాం, కానీ ఎక్కడా లేవు ఈ దగ్గరలో. మళ్ళీ ఇప్పుడు అలాంటి బీచ్ రోడ్ వెళ్ళాలి, అంత ఓపిక నాకు లేదు. అందుకని ఇంకా సో దీంతో అడ్జస్ట్ అయిపోతున్నాను. అండ్ ఇంకా చాలా ప్రిపేర్ చేస్తుంది మమ్మీ, అదేంటో కూడా చూద్దాం. సో స్వీట్స్ అన్నీ తినేద్దాం అనుకున్నాను, కానీ ఒక రోజులో సరిపోదు బ్రేక్ చేయడం డైట్. అండ్ చాలా ప్లాన్ చేసుకోవాలి. నేను సడన్గా ప్లాన్ కూడా ఏం చేసుకోలేదు. సో ఈ రోజుకి దీంతో అడ్జస్ట్ అయిపోదాం. పీస్ తిని చూద్దాం. చాలా బాగుంది. అందుకే మా చెల్లో తెలిసి ఇచ్చా ఉంటుంది. ఎందుకే బాగుంది. నైస్. చూద్దాం నెక్స్ట్ ఏం ప్రిపేర్ అవుతుంది ఏంటని. సో మా అమ్మ గారెలు వేస్తుంది. ఓకే, చట్నీ ఏడ్ చేస్తున్నావు? ఓ నైస్. గారెలు విత్ కొబ్బరి చట్నీ. సో యాక్చువల్ నా ఫేవరెట్. జనరల్లీ పండగలప్పుడు చేస్తాను. సో ఇప్పుడు చాలా రోజులు నేను తింటున్నా అని చెప్పి చేస్తున్నారు. సో ఇది కూడా చిన్న టైప్ ఆఫ్ సెలబ్రేషన్ లానే అనిపిస్తుంది, ఎందుకంటే చాలా రోజుల తర్వాత అది తినడం వల్ల. సో ఇదంతా మీకు చూసిన వాళ్ళకి కూడా అనిపించవచ్చు, ఏంటి ఇదంతా ప్రతిదీ పెడుతున్నారు వీడియో ఏంటంటే. సో ఆల్మోస్ట్ 3-4 months నేను డైట్లో ఉండి ఇప్పుడు సడన్గా బ్రేక్ చేసేసరికి నాకు కొంచెం ఎక్సైటింగ్, ఒక సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ ఉంది. అది ఆ ఫీలింగ్ మీ అందరికి తెలియాలనేది వీడియో. సో బ్యాలెన్స్ విషయాల్లో తెలిసాక మాట్లాడుకుందాం. కంప్లీట్ చేద్దాం. లాస్ట్ మీల్ ఆఫ్ ద డే. ఏ హల్వా ఇది? రవ్వ. ఓకే, లాస్ట్ మీల్ ఆఫ్ ద డే రవ్వ హల్వా అంట. సో ఓ స్వీట్ కోసం అని చెప్పి జస్ట్ ఇది తింటున్నాను. బాగుంది. సో తినేసాక ఒకసారి వెయిట్ చెక్ చేద్దాం. సో మార్నింగ్కి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందని తెలుస్తుంది. సో యాక్చువల్ జరిగేది ఏంటంటే, ఇప్పుడు తిన్న వెంటనే ఒకలా కూడా వెయిట్ చూస్తే ముందు ఒకలా ఉండదు. రేపు మళ్ళీ మనం నార్మల్ డైట్కి వెళ్ళిపోతాం.
సో మళ్ళీ వెయిట్ అండ్ బాడీ కూడా నార్మల్ అయిపోద్ది. సో దీన్ని మళ్ళీ ఇంకా దీని గురించి ఇంకా పట్టించుకొని ఇంకా ఫీల్ అయిపోతారు కొంతమంది. ఫీల్ అయిపోయి ఇంకా కంప్లీట్ బ్రేక్ చేస్తుంటారు డైట్. ఆ స్ట్రెస్లో సరే ఆ స్ట్రెస్ ఆ టెన్షన్లో ఇంకా ఎక్కువ తినేస్తుంటారు. అలా చేయడం కట్టదు. ఒకరోజు అయిపోయిందంటే ఇంకా అయిపోయినట్టే. సో నేను ఎక్స్పెరిమెంట్తో చెప్పాలనుకుంటుంది కూడా అదే. సో నేను స్పెషల్గా ఇంత వీడియో చేసి ఇంత చేయాల్సింది ఏంటంటే ఒకటి నా క్రేవింగ్ సాటిస్ఫై చేసుకోవడానికి అది మెయిన్ రీజన్. అండ్ సెకండ్ రీజన్ ఏంటంటే సో ఇలా ఇవన్నీ ఒక్కరోజు తినడం వల్ల వెయిట్ గెయిన్ అయిపోతారంటే ఏం కాదు, అది జస్ట్ ఓన్లీ 1 డే, మళ్ళీ 2 days నార్మల్ అయిపోద్ది. అండ్ ఒకవేళ మీకు ఏమైనా సీరియస్ ప్రెప్ ఉంటే, నా ప్రెప్ కూడా సీరియస్సే కానీ నేను పర్మిషన్ తీసుకుని స్పెషల్గా చేశాను. అండ్ మళ్ళీ నేను 1 days వర్కౌట్ ఇంటెన్సిటీ పెరుగుతుంది, డైట్ మారుతుంది. సో అప్పుడు మళ్ళీ నార్మల్ అయిపోద్ది. ఒకవేళ మీకు ఏమైనా సీరియస్ టార్గెట్స్ ఉంటే ఇలాంటివి చేయొద్దు. ఒకవేళ లేదు జనరల్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నా అంటే పర్వాలేదు, ఒకరోజు తినొచ్చు. 360 రోజులు డైట్ చేసినప్పుడు ఒకరోజు తింటే ఏమైపోతుంది. సో హ్యావ్ ఫన్, ఎంజాయ్ యర్ లైఫ్ అండ్ డూ వర్కౌట్, బీ ఫిట్ అండ్ స్టే హ్యాపీ. సో ఈరోజు ఇంకా ఆపేస్తున్నాను. ఫస్ట్ ఒకసారి వెయిట్ చెక్ చేద్దాం పదండి. Come on, we'll check weight. Thank you. అమ్మా ఓ నాయనా, నియర్లీ 80 kgs అంట. అంటే ఆల్మోస్ట్ ఎంత 4 kgs పెరిగిపోయినా ఇప్పుడు ఈ రోజుకి. సో 4 kgs పెరిగిపోయినాయి. ఇలా అని చెప్పి ఇప్పుడు నేను బాధపడే తిండి మానేసి ఇలాంటివి అయితే నేను ఏం చేయను. నేను మళ్ళీ రేపటిలో డైట్ చేస్తాను, మళ్ళీ నార్మల్ అయిపోతాను అని నాకేం భయం లేదు. సో నేను తగ్గగలనే కాన్ఫిడెన్స్ నాకు ఉంది. ఇంకంతే, ఇంకంటే ఎక్కువ మాట్లాడడం ఏం లేదు. వీడియో కూడా చాలా అంత అయిపోతుంది. సో ఇంకా ఆపేద్దాం. సో టుడే బాయ్ బాయ్, హ్యాపీ వీకెండ్ అండ్ స్టే సేఫ్. సీ యూ.